వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. లలితేంద్రనాథ్ గారు ఉన్నారు. స్టాక్ మార్కెట్ ట్రేడర్. సార్ ఏమన్నా బిగినర్స్‌ని ట్రైన్ చేస్తారా? ట్రైన్ చేస్తే ఎంతమంది సక్సెస్ అయ్యారు? ఎంతమంది ఫెయిల్ అయ్యారు ట్రైనర్స్? సో, దీని గురించి మనం మాట్లాడదాం సార్‌తో. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో. సార్ ఇప్పుడు ఎక్స్‌పర్ట్ ట్రేడర్స్‌ని కనుక్కోవడం ఎలాగా? సో, మీరేమన్నా ట్రైనింగ్ ఇస్తారా? బిగినర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో, బిగినర్స్‌ని ఏదైతే మీరు ట్రైన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరేం చెప్తారు బిగినర్స్‌కి? స్టూడెంట్స్ ఉంటారు, మీ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఎంతవరకు ఫెయిల్ అయ్యారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పర్ట్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడిగారు. ఎక్స్‌పర్ట్స్‌ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ముందు మనకొక అవగాహన ఉండాలి. ఓకే. మనం ఏంటంటే అసలు ఏమీ తెలియకుండా ఎవడంటే వాడు ఎక్స్‌పర్ట్ అనుకుని వాడికి ఫోన్‌లు చేసేసి సార్ మీ కోర్స్ ఎంత? మేము జాయిన్ అవుతాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ పని నేను కూడా చేశాను. వెరీ బిగినింగ్ ఆఫ్ ది డేస్‌లో 2014 ఆ టైంలో నేను ఎవరంటే వాళ్ళకి ఫోన్‌లు చేసేసి చాలా డబ్బులు కట్టేసి వాళ్ళు ఎక్స్‌పర్ట్, వీళ్ళు ఎక్స్‌పర్ట్ యూట్యూబ్ చూసేసి ఇంకా యూట్యూబ్‌లో అందరూ ఎవరికి వాళ్ళు ఎక్స్‌పర్ట్ అని చెప్పుకుంటారు కదా! నేను గ్రూపుల్లో జాయిన్ అవ్వలేదు. డైరెక్ట్ పర్సన్‌కే డబ్బులు కట్టాను. పర్ ఇయర్ 24,000 ఇట్లా ఆహ్, ఒక 1 అవర్ కోర్సు రూ. 10,000. 1 అవర్ కోర్సు రూ. 10,000. 1 డే వర్క్‌షాప్ 10,000. 30,000కి ఒక 3 వీడియోస్ ఇట్లా రకరకాలు. అన్ని రకాలుగాను చేశాను. సో, ఆ పొరపాటే అందరూ చేస్తే వేస్ట్ అవుతుంది కాబట్టి నేనిచ్చే సలహా ఏంటంటే, అప్పుడు నాకేం తెలీదు కాబట్టి నేను జస్ట్ అందరిని గుడ్డిగా నమ్మేసి నేను ఎక్స్‌పర్ట్స్ అని చెప్పేసి బిలీవ్ చేసి నేను వాళ్ళ దగ్గర కోర్సెస్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది బాగా ఎక్కువగా ఉంది. 2014లో అంత లేదు. సో, ఇప్పుడు సోషల్ మీడియా అనేది మనకు బాగా ఎక్కువగా ఉంది కాబట్టి బేసిక్, బేసిక్ అవేర్‌నెస్ అన్నా మనం తెలుసుకోవాలి ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి. అసలు స్టాక్ మార్కెట్ డే ట్రేడింగ్‌లో ఏమేమి ఉంటాయి? ఆప్షన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్స్ అంటే ఏంటి? బయింగ్ ఏంటి? సెల్లింగ్ ఏంటి? ఇలా అన్నిటి మీద అవగాహన తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఈ అవగాహనతో మీరు ఒక ఎక్స్‌పర్ట్‌ని ఎవడన్నా సరే ఆడెవడన్నా గానియండి, ఒక ఎక్స్‌పర్ట్ దగ్గరికి మీరెళ్లారు. ఎళ్ళినప్పుడు సార్ మీరేం చెప్తారు? మీ కోర్స్‌లో మీరేం కవర్ చేస్తారంటే, వాడు కూడా మీకు తెలిసినయే చెప్పాడనుకోండి. అవి యూట్యూబ్‌లోనే ఉంటాయిగా. మళ్ళీ ఆడు చెప్పేదెందుకు? అవును. యూట్యూబ్‌లో దానికి 2 సిమిలర్‌గా ఉంటాయా? డిఫరెన్స్‌గా ఉంటాయా సార్? ఒకటి ఇటుకరాయి అవ్వచ్చు, ఒకటి గులకరాయి అవ్వచ్చు. 2 పళ్ళొట్టం కామన్. సో, యూట్యూబ్‌లో తెలుసుకున్న దాని దాని విలువ అంతే. ఇంకొకడెవడో వచ్చి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఇంకోలా చెప్పినా దాని విలువ అంతే. హ్మ్. సో, అట్‌లీస్ట్ మనకి తెలియంది చెప్తున్నాడా? మనకి తెలియంది చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇచిమోకు క్లౌడ్ అనే ఒక ఇండికేటర్ ఉందనుకోండి. ఆ ఇండికేటర్ మీద మీరు జస్ట్ ఇచిమోకు క్లౌడ్ ఇండికేటర్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని మీకొచ్చిన లాంగ్వేజెస్ కొడితే ఒక్కొక్క ఇండికేటర్ మీద కనీసం 10 వీడియోలొస్తాయి. 10 వీడియోల కంటే 11వాడు ఇంకేం చెప్తాడు? 10 వీడియోలాళ్ళు తిప్పి, 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 తిప్పి అదే చెప్తారు. 11వాడు వచ్చినా అదే చెప్తాడు. సో, ఇంక మళ్ళీ ఇప్పుడు మీకు మీరెవడో ఒక ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్తే, "బాబు నేను ఇచ్చిమోకు క్లౌడ్ చెప్తానమ్మా నీకు" అంటే ఇంకెందుకు వాడు వేస్ట్ కదా! అది యూట్యూబ్‌లోనే ఉంది కదా! సో, మీకు తెలియంది చెప్పగలిగి ఉండాలి వాడు. అంటే అట్‌లీస్ట్ మీరు డబ్బు సంపాదిస్తారా లేదా అన్న పాయింట్‌లో కాదు. అట్‌లీస్ట్ మీకు తెలియంది నేర్చుకున్నారనుకోండి, ఓహో! స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఇదొక కొత్త కోణం ఉంది అనన్నా తెలుసుకుంటారుగా అట్‌లీస్ట్. ఆ పాయింట్ అన్నా తెలుసుకుంటారు కదా! సో, మీకు మినిమమ్ బేసిక్ అవేర్‌నెస్‌తో మీరు ఒక ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళాలి. మీకు ఏ అవేర్‌నెస్ లేకుండా ఎక్స్‌పర్ట్స్ దగ్గరికెళ్తే మోసం చేసేస్తారు. ఓకే. కానీ ఇప్పుడు మీరు ఎవరైతే బిగినర్స్‌కి ట్రైన్ చేస్తారా సార్? ఇప్పుడు చేస్తున్నారా మీరు? నేను చాలా తక్కువ మందికే ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటానండి. చాలా సర్లే. తక్కువ. తక్కువ. ఆ! సరే. మీ దగ్గరకొచ్చిన ఏదైతే మీ స్టూడెంట్స్ కానీ, హ్మ్. వాళ్ళందరూ బిగినర్సే అయ్యుంటారు. నా దగ్గరకొచ్చిన వాళ్ళలో బిగినర్స్ చాలా తక్కువ మందున్నారండి. ఆల్రెడీ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువ సరే. మందున్నారు. ట్రేడింగ్ చేసేటోళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? బిగినర్స్‌కి ఏం సజెషన్ ఇస్తారు? వీళ్ళిద్దరిలో మీ స్టూడెంట్స్ ఎవరైతే సక్సెస్ రేట్ అనేది ఎంత పర్సెంట్ ఉంది? యాక్చువల్‌గా నేనైతే ట్రైనింగ్స్ అనేది ఎప్పుడూ నా మైండ్‌లో లేదు. ట్రైనింగ్స్ ఇవ్వాలి అనేది. అనుకోకుండా నేను 2020 అరౌండ్ ఆ టైంలో ఒక ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాను. అనుకోకుండా ఒక ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలో జనరల్‌గా ఏదైనా మీరు ట్రైనింగ్ ఇస్తారా అంటే, మనల్ని చూసి ఎవడొస్తాడులే, ఒకడో ఇద్దరో వస్తాడులే అని చెప్పేసి నేను ఇస్తానండి అని చెప్పాను. నాకు కనీసం ఆ ఒక్క ఇంటర్వ్యూ వల్ల మినిమమ్ 5,000 కాల్స్ వచ్చాయి. 5,000 కాల్స్‌లో నేను ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? ఒక 100, 100,000, 1000. నేనైతే లిటరల్‌గా ఒక 30, 40 మందికి ఇచ్చాను. 100 కూడా లేదు. 5,000 కాల్స్‌కి నేను ఒక 30, 40 మందికి ఇచ్చాను. ఎందుకు? ఈ 30, 40 మంది నుంచి రిఫరెన్స్‌ల వల్ల అదొక 100 అయింది. ఓకే. నేనైతే ఓన్లీ ఆన్ కాల్స్ నేను రిసీవ్ చేసుకున్న వాళ్ళలో ఒక 30, 40 మందికే ఇచ్చాను. వాళ్ళ రిఫరెన్స్ వల్ల 100 అయినాయి. 100 అయింది. టోటల్లీ 130, ఆ 140. ఆ రేంజ్‌లో ఉంటుంది.
అయితే ఇందులో మనకేంటంటే సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది అని మీరు చూసుకున్నారనుకోండి, మళ్ళీ సెబీ రిపోర్టే వస్తుంది మీకు కూడా. సెబీ రిపోర్ట్ వస్తుంది. సెబీ రిపోర్టే వస్తుంది. అవరు. ఆ! ఎందుకంటే అసలు నేను అంత తక్కువ మందికి ఎందుకు ట్రైనింగ్ ఇచ్చానంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరికి ఫోన్ చేసి మీరు ట్రైనింగ్ ఇస్తారా అని అన్నప్పుడే ఫస్ట్ నేను ట్రైనింగ్ సంగతి పక్కన పెట్టండి. మీరేం చేస్తుంటారు? మీ ప్రొఫెషన్ ఏంటి? అని చెప్పి ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంటారు. అన్నీ తెలుసుకుంటాను. ఎందుకంటే వరస్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది ఏమంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా లేదా కంప్యూటర్ ఉందా అని అడిగితే, లేదండి నేను మొబైల్లోనే చేసేస్తాను, మొబైల్లో నేర్పించడం కుదరదా అంటారు. హ్మ్. అంటే మొబైల్లో 10,000 రూపాయలు మొబైల్లో మీరు ట్రేడింగ్ చేసేసి లక్షలు సంపాదించేద్దామని. అంటే ట్రేడింగ్ అనేది అంత ఆషామాషినా? ఇలా ఉంటారనమాట. సో అందుకని కొంతమంది చెప్తారు కదా సార్, మీకు రూ. 1,00,000 ల్యాప్‌టాప్‌లో, ఫోన్‌లో అవసరం లేదు. మీ చేతిలో 5,000 ఫోన్ ఉన్నా గానీ మీరు ఎంతో కొంత సంపాదించొచ్చు కొంతమంది చెప్తారు. మీరు ఏంటి కొంచెం క్వైట్ రివర్స్‌గా ఉన్నారు. అంటే నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే మీరు మొబైల్లో ట్రేడింగ్ చేస్తే రోడ్డు మీద అడుగు తింటమే. హ్మ్. పచ్చిగా చెప్పాలంటే రోడ్డు మీద అడుగు తినాల్సిందే. అది. సో అది జరగని పని. 10,000 రూపాయల ఫోన్‌లో మీరు ఒక 5,000 క్యాపిటల్ పెట్టేసి రోజుకి రూ. 1,000 వస్తే, రూ. 2,000 వస్తాయంటే రావు. అప్పుడు అందరూ అదే చేస్తారు కదా! ఎందుకు పాపం పొద్దున్నే లేసి ఆఫీసులకని కష్టపడి క్యారేజీలు కట్టుకుని వెళ్ళి రాత్రి ట్రాఫిక్‌లో పడి, వీటిలో పడి ఇంటికొచ్చి ఒళ్ళు హోనం చేసుకుని ఇదంతా ఎందుకు? అవును. అందరూ అదే చేసుకుంటారు కదా! సో అదే జరగని పని. సో ఓవరాల్‌గా ఏంటంటే నాకొచ్చిన కాల్స్‌లో కూడా నేను ఇలా కొన్ని క్రైటీరియా అడుగుతూ ఉంటాను. నాకు మ్యాచ్ అయితేనే వాడికి నేను యాక్సెప్ట్ చేస్తా, లేదంటే చేయను. అందులో కూడా ఫస్ట్ నాకు అందరూ అస్సలు మీరు ఏం చెప్తే అది. మీరు కూర్చోమంటే కూర్చుంటాను, నుంచోమంటే నుంచుంటాను. మీరు ఏం చెప్తే అదే వింటానంటారు. కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కనపడరు. పొరపాటున మనం ఫోన్ చేస్తే, మొన్న మాకు లాస్ వచ్చిందండి, అదొచ్చిందండి, ఇదొచ్చిందండి. ఒక ఆయన ఉన్నారు. 60 ఇయర్స్ రిటైర్ అయిపోయారు. నేను బేసిక్గా 60+ వాళ్ళకి అసలు ట్రైనింగ్ ఇవ్వను. ఆయన ఒకరోజు ఫోన్ చేశారు. ఏమండి మీరు ట్రైనింగ్ ఇస్తారా అన్నారు. ఇస్తానండి అన్నాను. కానీ మీకు ఇవ్వనండి అన్నాను. అదేంటి ఎందుకు ఎవరు అన్నారు. మీరు కొంచెం ఏజ్డ్ పర్సన్లా ఉన్నారు, ఈ ఏజ్లో మీరు ఈ సబ్జెక్ట్ మీరు అందుకోలేరు, కొంచెం కష్టంగా ఉంటుందండి, నా దగ్గర ఓపిక్గా వినాలి, చాలా టైం పడుతుంది, అది ఇది చెప్పంటే, నా ఏజ్తో మీకేం పని, నేను చాలా బ్రిలియంట్గా క్యాచ్ చేస్తాను, అది ఇది అన్నారు. మీ ఇష్టం అండి, నాకైతే కోర్స్ ఫీజు వస్తుంది, మీకైతే ఏమి రాదు, ముందే చెప్తున్నానని చెప్పంటే, మీరు నేర్పించండి, నాది నేను చూసుకుంటానన్నారు. సరేనండి అని నేర్పించాను. నేర్పించిన తర్వాత ఒక 8 months అలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినాక ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన అన్నారు, ఏమండి నాకు నిన్న ఒక్కరోజే ఒక 25, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక 40 పోయిందండి అన్నారు. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పండి అని. అదేనండి నేను ఒక్కరోజు 25 lakhs, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 40 lakhs పోయింది అన్నారు. 65. ఓకేనండి, ఏం చేశారండి అంటే, మీరు చెప్పినట్టుగా చేయలేదండి, పడిపోయేవన్నీ కొంటాను, పెరిగిపోయాయని అమ్ముతున్నాను అన్నారు. పడిపోయేవన్నీ పెరుగుతాయని ఆశతో కొన్నారు, పెరిగేవన్నీ పడిపోతాయని ఆశతో అమ్మేశారు. ఆప్షన్స్ అది. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నా మీ మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే మీకు లాసే వస్తుంది. సో నేను ట్రైనింగ్ ఇచ్చినా, ఎవరు ట్రైనింగ్ ఇచ్చినా మైండ్ సెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు ఏ మైండ్ సెట్ ఉంటుందో అది ఎవ్రీడే ఉండాలి, కానీ అది అందరికీ ఉండదు. ఏంటంటే ట్రైనింగ్ తీసుకునేటప్పుడు అటు నుంచి మోసం చేసేవాడు ఒకడు ఉంటాడు, ఏది ట్రైనింగ్ ఇస్తానని చెప్పి మోసం చేసేవాడు ఒకడు ఉంటాడు. నేర్చుకునేవాడు ఏంటి, నువ్వు తొందరగా చెప్పేస్తే నీ సోదాపి నేను తొందరగా చెప్తే నేను వెళ్ళి బై అండ్ సెల్ చేసుకోవాలి అనే రందిలో వీడు ఉంటాడు. అందుకని 95% ఫెయిల్ అయిపోతారు. ఈ 5% వాడు వీడు జెన్యూన్ అయి ఉంటారు, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఉన్న ట్రేడర్స్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఎవరు? డాక్టర్ అంటే ఆయనకి మరి రోజు ఎంతోమంది క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా. అంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రతిరోజు ఫోన్ చేసి, ఏమండి ఈరోజు ఏమైనా కొత్తగా అప్డేట్ వచ్చిందా, కొత్త నాలెడ్జ్ ఏమైనా మీరు నేర్చుకున్నారా, నాకు ఏమైనా షేర్ చేస్తారని. ఆయనకి నాకు ఇప్పుడు కనీసం పరిచయం 4 years. ఎవ్రీడే ఫోన్ చేస్తారు. ఎవ్రీడే ఫోన్ చేసి ఎప్పుడు మీరు ఇంకేదైనా కాన్సెప్ట్ అప్డేట్ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక డాక్టర్ అయి ఉండి అంత పేషెన్స్ ఉంటే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే మీరు చెప్పినట్టు అడుగుతుంటారు. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.